ఒక పాడ్కాస్ట్లో మన వాళ్ళకి అంతగా తెలియని ఇద్దరు వ్యక్తులు, మన వాళ్ళకి అంతగా తెలియదు ఎందుకంటే అది ఒక హిందీ పాడ్కాస్ట్. నాకు తెలిసి హిందీ వాళ్ళకి కూడా అంతగా తెలిసి ఉండరు వాళ్ళిద్దరు, ఎందుకంటే చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే సెలబ్రిటీ రూల్స్ అని చెప్పి వాళ్ళు ఏదో పాడ్కాస్ట్ చేసుకున్నారు. ఒకళ్ళేమో బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి గారు అని చెప్పి, ఇంకొకళ్ళేమో స్మితి టాక్స్ అని చెప్పి యాంకర్. దాని గురించి మాట్లాడతా మధ్యలో అల్లు అర్జున్ గారి కోసం 42 డూస్ అండ్ డోంట్స్ అని చెప్పి ఒక 30 సెకండ్స్ క్లిప్ తెగ వైరల్ అయింది. నేను నిన్న చూశాను, ఏముందో ఇది అని అనుకున్నాను నేను హానెస్ట్గా. కానీ ఈ రోజుకి చాలా వైరల్ అయింది. ఎంత వైరల్ అయిందంటే దానికి రియాక్షన్గా ఈరోజు అల్లు అర్జున్ గారి టీము వాళ్ళిద్దరి మీద డిఫమేషన్ సూట్స్ ఫైల్ చేసే అంత వైరల్ అయింది. సో అసలు ఏంటి ఆ పాడ్కాస్ట్, ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఆ 30 సెకండ్స్ క్లిప్లో అసలు ఏం మాట్లాడుకున్నారు, ఏంటి 42 డూస్ అండ్ డోంట్స్, ఎందుకు అల్లు అర్జున్ గారు దీని మీద డిఫమేషన్ ఫైల్ చేయాల్సి వచ్చింది, అసలు ఆ క్లిప్లు ఎందుకు వైరల్ అయినాయి, ఇప్పుడు ఆ పాడ్కాస్ట్ ఆవిడ ఏమంటుంది, లేదంటే ఆ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ అన్న ఆవిడ ఏమంటుంది, డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. సో వీళ్ళు సెలబ్రిటీ రూల్స్ అని చెప్పి ఒక పాడ్కాస్ట్, స్మితి టాక్స్ అని చెప్పి ఒక ఆవిడకి ఇన్స్టాగ్రామ్లో 3000 ఆర్ట్స్ ఫాలోవర్స్ ఉన్నారు అంతే. ఇంకొక ఆవిడ కావేరి భారు అని చెప్పి బ్రాండ్ స్ట్రాటజిస్ట్ అనుకుంటా. ఆవిడ ఇంతకుముందు ఎవరికి తెలియదు నాకు తెలిసి. ఇప్పుడు మనం వెళ్ళి ఎతుకుదాము అని అనుకుంటే ఆవిడకి కూడా ఒక 3500 ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు ఆవిడ ప్రొఫైలే లేదు, డీయాక్టివేట్ చేస్తున్నారు. ఎట్ ప్రెసెంట్ అసలు ఏం కాంటెంట్ ఉంది ఏంటని చూద్దామంటే డీయాక్టివేట్ చేసుకుని ఉన్నారు. సో వాళ్ళిద్దరు వ్యక్తులు అందులో సెలబ్రిటీ రూల్స్ అని చెప్పి సెలబ్రిటీస్ వాళ్ళ అంటే వాళ్ళకి షూటింగ్లు చేసేటప్పుడు, ఏదైనా యాడ్స్కి ఏదైనా షూటింగ్లు చేసేటప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు ఎలాంటి రూల్స్ పెడతారు ఏంటి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నారు. అందులో సౌత్ గురించి మాట్లాడతా ఆవిడ, కావేరి అని ఆవిడ సౌత్ గురించి మాట్లాడతా ఎగ్జాంపుల్గా అల్లు అర్జున్ గారు ప్రస్తావన తీసుకొచ్చి ఏం చెప్పారంటే, అల్లు అర్జున్ గారు స్టార్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్తా, సౌత్ స్టార్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి వాళ్ళ టీము ఒక నోట్ ఇచ్చారంట. ఏమి ఇచ్చారు, అందులో 42 డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయంట. అంటే 42 రూల్స్, ఏది చేయాలి ఏది చేయకూడదు. 40లో ఒక 20, ఇంకో ఇది మీరు చేయాల్సినవి ఒక 20, ఇది మీరు చేయకూడదు అన్న విధంగా ఒక 42 ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఇచ్చారంట. వాళ్ళు ఎవరు ఇచ్చింది, మేనేజర్ అంటే మేనేజర్ ఇచ్చాడు అని చెప్పి అల్లు అర్జున్ పేరు తీసుకొచ్చి ఇది చెప్పారు. సో దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అని. ఏంటి ఆ రూల్స్, ఎలాంటి రూల్స్ అంటే అంట, సార్ ఐస్లో చూడకూడదు, అంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు సార్కి. నెక్స్ట్ సార్తో షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు, సార్కి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, అంటే అల్లు అర్జున్ గారు కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. ఇవన్నీ అలా మాట్లాడుకుంటే ఇప్పుడు ఎఫ్వర్డ్ కూడా వాడింది మ్యూట్, అంటే స్లో మోషన్ మ్యూట్లో అనమాట. ఎందుకు నేను చూడకూడదు అని చెప్పి. సో అంటే నేనేం చెప్తాను, అది వాళ్ళని అడగాలి అది అని చెప్పి అది ఇచ్చింది మేనేజర్ అని చెప్పి. ఇప్పుడు ఈ పర్టికులర్ క్లిప్ వైరల్ అయింది. ఎందుకు వైరల్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో అంత విషయం ఏముంది, జనరల్గా అసలు ఏమాత్రం హైప్ లేని ఒక ఇద్దరు, అంటే 3000 మంది ఫాలోవర్స్ ఉన్న ఒక ఇద్దరు, అంతగా హైప్ లేని వాళ్ళు ఒక విషయం మాట్లాడుకుంటుంటే ఒక స్టార్ కోసం చాలాసార్లు ఇది మాట్లాడుకుంటూ ఉంటారు. మనకైతే బోల్డ్ మంది ఇలాంటి ఫేమస్ అవటం కోసం ఏదో వదిలేస్తూ ఉంటారు. కానీ ఎందుకు వైరల్ అయింది ఇంత అంటే, 2000 అంటే కరెక్ట్ మీ ఫేమ్ రాంగ్, 2024 ఎలక్షన్ అయిన దగ్గర నుంచి అల్లు అర్జున్ ఏం చేసినా ఒక సెన్సేషన్. పాజిటివ్గా నెగిటివ్గా 2 వర్గాలుగా చీలిపోయి, అంటే ఆ వైఎస్ఆర్సీపీలో వాళ్ళ ఫ్రెండ్కి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి తను సపోర్ట్ చేయటం వల్ల 2 వర్గాలుగా చీలిపోయి అప్పటి నుంచి ఆయన ఏం చేసినా దానికి గట్టిగానే వైరల్ అవుతుంది. ఒక ప్రమోషన్కి వెళ్ళిన వైరలే, థియేటర్కి వెళ్ళి ఈ ఇష్యూ అయినా అది కూడా కొంచెం సీరియస్ లెవెల్లో వెళ్ళిపోయింది. అంటే తప్పులు ఉన్నాయిలేండి, తప్పులు లేవని అన్నాను. స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడినా వైరలే. ఏం చేసినా కూడా ఆయన గురించి ఏం మాట్లాడినా, ఎందుకంటే ఆయన సపోర్ట్ చేస్తా ఒక వర్గం కింద ఒకళ్ళు క్రియేట్ అయ్యారు, అపోజ్ చేస్తా అప్పటి వరకు సపోర్ట్ చేస్తానే ఇంకొక వర్గం వాళ్ళు క్రియేట్ అయ్యారు. సో ఈ విధంగా ఆయనకు సంబంధించి చిన్న న్యూస్ వచ్చినా కూడా అది పెద్ద సెన్సేషన్ అవుతుంది. ఇంతకుముందు చాలా చోట్ల చాలాసార్లు హీరోయిన్ రేంజ్ వాళ్ళు బాలీవుడ్ మీడియాలో మాట్లాడతా, రాధికా ఆప్టే కానీ, తాప్సు పన్ను కానీ, వీళ్ళందరూ మన సౌత్ డైరెక్టర్లు కానీ హీరోల మీద డైరెక్ట్గానే చాలా విషయాలు చెప్పారు. అది ఎప్పుడు అంత సెన్సేషన్ అయిపోయి ఇదే అవలా. కేవలం అల్లు అర్జున్ విషయంలో ఏంటంటే ఆ 2 వర్గాలు ఉండటం వల్ల పాజిటివ్గా వైరల్, నెగిటివ్గా వైరల్ చేసేవాళ్ళు ఒకళ్ళు అయితే, పాజిటివ్గా వైరల్ చేసేవాళ్ళు ఒకళ్ళతో 2 వర్గాలు పోటాపోటీగా చేయడం వల్ల ఏ ఇష్యూ అయినా సరే పెద్దగా వైరల్ అవుతుంది. దాంతోపాటు ఇంకో విషయం చెప్తాను, నేను గమనించింది చెప్తా. అల్లు అర్జున్ గారి టీమీ కూడా తప్పులు ఉంటున్నాయి కొన్ని. ఎక్కువగా ఏదో ఆయన వస్తే ఎక్కువ అడావుడు చేయటం, స్టేజ్ మొత్తం ఖాళీ చేయించడం, కొంతమంది ఇంటర్వ్యూ మీరు చూస్తే మీకు అర్థమైంది నేనేం చెప్తున్నాను. సో అన్నీ కలిపి ఏమవుతుందంటే ఆయనకి చాలా నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు ఇది జరిగింది. ఇందులో నిజంగానే అల్లు అర్జున్ ఇలా చేశాడా, అల్లు అర్జున్ టీం వాళ్ళు ఇలా చేశారా చేయలేదా అంటే, కొన్ని రూల్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మేనేజర్లు పిఆర్లు వీళ్ళందరూ ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. మన బిగ్ బాస్కే కంటెస్టెంట్లకే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా పిఆర్లు నడుస్తున్నాయి. ఫిల్మ్ స్టార్స్ 24/7 న్యూస్లో ఉండే వాళ్ళకి పిఆర్స్ ఉంటారేంటి?
సో కొన్ని ఏది చేయాలి ఏది చేయకూడదు, అలాగే వాళ్ళకు కూడా కొన్ని పర్సనల్ ఉంటాయి. ఇప్పుడు షేక్ హ్యాండ్స్ టెస్ట్ లేదనుకోండి, సో నాకు అలాంటి ఇవ్వద్దు అంటే వాళ్ళు వచ్చి అడిగి నేను ఇవ్వకపోతే అది ఎవడన్నా షూట్ చేశాడు అనుకోండి, షూట్ చేసిన తర్వాత ఏమవుతుంది, అల్లు అర్జున్ చూడండి ఎంత పొగరో, షేక్ హ్యాండ్ ఇస్తుంటే షేక్ హ్యాండ్ అడిగితే షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, ఇలాంటివి వెళ్తూ ఉంటాయి. సో కొన్ని రూల్స్ ఉండుంటాయి, కానీ దాన్ని ఎగ్జాజరేట్ చేసి ఇంటర్వ్యూలో వైరాలిటీ కోసం చెప్పారేమో అనిపించింది నాకు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు. సో నిజంగా అలాంటివి ఉన్న ఒకవేళ అది ఒక యాడ్ షూట్లో ఒక ఇంటర్నల్ థింగ్, అంటే ఆ యాడ్ షూట్లో పనిచేసే వాళ్ళ కోసం పెట్టిన రూల్స్, ఆయన మీద పడిపోకూడదనో, ఆయన కంఫర్ట్ ఉండడం కోసం, లేదంటే ఆ యాడ్ షూట్ తొందరగా అయిపోవాలనో ఏదో ఒకటి. అది ఒక అంటే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అంటారు మనం జనరల్గా, ఎన్డీఏ అంటూ ఉంటారు. అలాంటి విషయాలు బయటికి చెప్పుకునే కాదు, మరీ వీళ్ళని ఏదో టార్చర్ చేసేసి ఏదో చేస్తే ఏదని అనుకోవచ్చు, కానీ జస్ట్ వాళ్ళకు కొన్ని రూల్స్ ఉన్నాయి. అది నిజమా అబద్ధం అన్న విషయం డిస్కస్ చేయట్లా, దాన్ని మనం ప్రూవ్ చేయలేము ఏ విధంగా సరే, కానీ కొన్ని రూల్స్ ఉన్నాయి. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వైరాలిటీ కోసం ఎగ్జాజరేట్ చేసి చెప్పుండొచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నా వైరాలిటీ కోసం అంటే ప్రూఫ్లు ఉన్నాయి దానికి. ఎలా అంటే ఆ 3000 ఫాలోవర్స్ ఎవరైతే ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ చేసిన ఆవిడ ఉందో, ఆవిడ మార్నింగ్ నుంచి స్టోరీస్ తెగ పెడుతున్నారు. ఏం పెడుతున్నారు స్టోరీస్? ఫస్ట్ ఇది ఒక 10 hours బ్యాక్, నేను వీడియో చేసేటప్పటికి 9-10 hours బ్యాక్, డ్యూడ్ వీఆర్ గోయింగ్ వైరల్, వీఆర్ ఎవ్రీవేర్ ఆన్ ట్విట్టర్, ఆన్ ఇన్స్టాగ్రామ్, ద వైరల్ సెలబ్రిటీ రూల్స్ హ్యాస్ గాట్ క్రేజీ రెస్పాన్స్, ఐఎమ్ సో ఎలైటెడ్, ప్లీజ్ గో అండ్ వాచ్ అండ్ ట్యాగ్ మీ ఆన్ ట్విట్టర్ ట్వీట్స్. అంటే మనం పెట్టిన సెలబ్రిటీ రూల్స్ ఏదైతే ఉందో అది తెగ వైరల్ అయిపోతుంది, మీరు అందరూ వెళ్ళి చూడండి, నన్ను ట్యాగ్ చేయండి అందులో, ఆ రీల్స్లో కానీ లేదంటే ఆ ట్విట్టర్ ట్వీట్స్లో కానీ నన్ను కూడా ట్యాగ్ చేయండి అని. అంటే ఇదేంటి, ఫేమస్ అవ్వటం కోసమే కదా, ఎవరికైనా ఫేమస్ అవ్వాలంటుంది, కానీ ఆ కాంటెంట్ని ఫేమస్ అవ్వటానికే, ఇప్పుడు మనం కాంటెంట్ చేసి ఫేమస్ అవ్వాలనుకోవటం వేరు, ఫేమస్ అవ్వటానికే కాంటెంట్ చేయటం వేరు. అందులో లేనిపోంది పెట్టి ఏదో చేయటం వేరు, ఎగ్జాజరేట్ చేసి చెప్పడం వేరు. అయితే ఇంకోటి ఆవిడ, నవ్ వీఆర్ ఆల్ ఓవర్ ద న్యూస్, విత్ ఇన్ ఇంకో 1 hour తర్వాత 7 hours బ్యాక్ నేను చేస్తున్నప్పుడు వీఆర్ ఆల్ ఓవర్ ద న్యూస్. సో దానికి ఆవిడ చాలా హ్యాపీగా, ఎందుకంటే ఆవిడకి ఫాలోవర్స్ పెరుగుతున్నారు, ఆవిడ ఫేమస్ అవుతున్నారు, 2000 మంది ఉండేవాళ్ళు 3000 మంది అయ్యారు, హ్యాపీ. నెక్స్ట్ దీని తర్వాత ఏమైందిరా అంటే, దీన్ని కొంతమంది ఆపోజిట్ ఫ్యాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ 30 seconds క్లిప్ని గట్టిగా అల్లు అర్జున్కి నెగిటివ్గా వైరల్ చేశారు. ఈ మధ్య అల్లు అర్జున్ వాళ్ళ టీం వాళ్ళు ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నారు, పిఆర్ ఎలా ఉండాలి ఏంటి అది ఇది అని చెప్పి, అంటే అల్లు అర్జున్ ఎలా ప్రమోట్ చేసుకోవాలని దాని మీద ఏదో పెట్టుకున్నారు. అయితే ఇంకొన్ని కూడా బయటకు వచ్చినాయి. ఏంటంటే రాజస్థాన్లో ఉన్న కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లకు ఎవరికో కొన్ని ఇలా వెళ్ళి ఇట్లా మీరు ప్రమోట్ చేయాలి మీ సైడ్ వచ్చినప్పుడు అని ఏదో సంథింగ్, ఏదో దానికి ఎంత డబ్బులు తీసుకుంటారో మనం మాట్లాడుకుందాం మీకు ఇంట్రెస్ట్ ఉంటే అని చెప్పి ఈ పిఆర్ అక్కడ వాళ్ళని కాంటాక్ట్ చేశారని అలాంటి స్క్రీన్ షాట్లు కూడా వైరల్ అయ్యాయి. ఎన్ని జనరల్గా ఆ ట్విట్టర్లో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. అయితే దీన్ని చాలా గట్టిగా వైరల్ చేసి అల్లు అర్జున్కి పొగరనో, అల్లు అర్జున్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనో, లేదంటే పిఆర్ కోసం ఎంతైనా పడి చచ్చిపోతారనో ఏదో విధంగా నెగిటివ్ చేస్తా ఒక వర్గం కొంచెం గట్టిగా దీన్ని తీసుకెళ్లారు. దాన్ని వీళ్ళు ఇంకా ఎందుకు తీసుకోవాలి ఇలాంటి దాన్ని అని చెప్పి డిసైడ్ చేసుకున్నట్టున్నారు. సో అల్లు అర్జున్ వాళ్ళ టీం ఏం చేశారంటే దీని మీద వాళ్ళు ఒక ప్రెస్ నోట్ కాదు కానీ ఒక నోట్ రిలీజ్ చేశారు. ఈ స్పేస్లోను ట్విట్టర్లోను ట్విట్టర్లోను ఇన్స్టాగ్రామ్లోను అన్ని చోట్ల అల్లు అర్జున్ టీం. ఏంట్రా అది అంటే ఆఫీస్ అఫీషియల్ నోట్, అల్లు అర్జున్ ఆఫీస్ నుంచి రిలీజ్ అయిన నోట్ అనమాట. సర్టెన్ రీసెంట్ కామెంట్స్ మేడ్ అబౌట్ మిస్టర్ అల్లు అర్జున్ ఆర్ కంప్లీట్లీ బేస్లెస్ అండ్ అన్ట్రూ. సో వాళ్ళు ఏవైతే పెట్టారో అది మాట్లాడారో ఈ షేక్ హ్యాండ్ ఇవ్వటం 42 do's and don'ts కానీ బేస్లెస్ అని చెప్పి వీళ్ళు కొట్టిపారేశారు. సో నెక్స్ట్ ఏం చేశారంటే హీ హాజ్ ఆల్వేస్ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ విత్ ద అట్మోస్ట్ డిగ్నిటీ అండ్ హానర్. సో డిగ్నిటీతోనే బిహేవ్ చేశారు అని ఇంకోటి ఏమి చేయలేదని చెప్పి, వీ టేక్ దిస్ ఫాల్స్ ఎలిగేషన్ సీరియస్లీ, అవర్ లీగల్ టీమ్ ఇనిషియేటింగ్ డిఫమేషన్ ప్రొసీడింగ్స్ అగైనెస్ట్ దోస్ రెస్పాన్సిబుల్. సో వాళ్ళ మీద ఎవరైతే ఇలాగా బురద జల్లే ప్రయత్నం చేశారో వాళ్ళ మీద మనం లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాం, డిఫమేషన్ కేసెస్ ఫైల్ చేస్తున్నాం, అది ఇది అని చెప్పి వీళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో ఎవరు వీటిని నమ్మద్దు, అలాగే ఎవరు వీటిని మీరు సర్క్యులేట్ చేయొద్దు అని చెప్పి. దాని తర్వాత అల్లు అర్జున్కి సపోర్ట్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉంటారో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక ఆయన కూడా మాట్లాడారు, అల్లు అర్జున్ ఎలా ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, ఎంత మ్యానర్డ్గా ఉంటారు అది ఇది అని చెప్పి. సో ఇది జరుగుతున్నప్పుడు ఇది ఎప్పుడైతే వచ్చిందో సో ఆవిడకి ఈ నోటీసులు రాంగ్ కాంటెంట్ మీరు వైరల్ చేస్తున్నారని చెప్పి వెళ్ళిన తర్వాత ఆవిడ ఇంకొంచెం స్టేటస్లు పెట్టారనమాట. అయ్యేం పెట్టారంటే ఆవిడ తగ్గలే అక్కడ. ఇది నేను వీడియో చేయడానికి యాక్చువల్గా ఈ స్టేటస్ నన్ను పుష్ చేసింది. ఏ ఉమెన్ కాంట్ లివ్ ఇన్ పీస్ అండ్ మేక్ కాంటెంట్ ఆన్ ద ఇంటర్నెట్, షాకింగ్ అల్లు అర్జున్ పిఆర్ అటాకింగ్ మీ, వెల్ అబ్యూజింగ్ మీ, సేయింగ్ నెగిటివ్ థింగ్స్ అబౌట్ మీ, కెన్ నెవర్ పుల్ మీ డౌన్, కీప్ గోయింగ్ బాట్స్ అని చెప్పి పెట్టారు. నాకు అర్థం కాదు ఏంటంటే మీరు ఒక కాంటెంట్ చేశారు సరేనా, అందులో ఎవరో వచ్చి మాట్లాడారు, దానికైనా ప్రూఫ్లు ఉన్నాయా ఏంటి అని కూడా అడగలేదు. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా ఉమెన్ కార్డ్,
మీరు ఒక కాంటెంట్ చేసినప్పుడు అది కొంతమందికి నచ్చిద్ది, కొంతమందికి నచ్చదు. సరే, అబ్యూజింగ్ దాని గురించి కూడా మాట్లాడతాను. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేస్తున్న తప్పుల కోసం కూడా మాట్లాడతాను. అయితే ఏ ఉమెన్ కాంట్ లివ్ ఇన్ పీస్. ఉమెన్ ఏంటి, మీరు ఒక కాంటెంట్ క్రియేటర్, ఉమెన్ అయితే ఏంటి, మెన్ అయితే ఏంటి, ఒక కాంటెంట్ క్రియేటర్ని పీస్ఫుల్గా ఉండనివరా అని చెప్పి రాసుకోవచ్చు కదా. అది నెక్స్ట్ ఏం పెట్టారంటే, ఐ హ్యావ్ రిమూవ్ ద వీడియో ఆఫ్టర్ మై గెస్ట్ ఫేస్డ్ కోఆర్డినేటెడ్ హెరాస్మెంట్ ఫ్రమ్ పిఆర్ మిషనరీ. సో ఎవరైతే కావేరి గారు వచ్చారో ఆవిడ చాలా కోఆర్డినేటెడ్ హెరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారంట. దానివల్ల వీళ్ళు రిమూవ్ చేశారంట. నిజంగా వీళ్ళ దగ్గర ప్రాపర్ ప్రూఫ్ ఉండి నిజంగా ఇలాంటిది ఏదైనా ఉంటే వీళ్ళు రిమూవ్ చేయాల్సిన నెసిటీ ఉందా? ఫైట్ చేయొచ్చు కదా. ఇంకో మేము మాట్లాడుకున్న దాంట్లో తప్పే ఉంది, మేము నెగిటివ్గా మాట్లాడుకోలేదు, ఇంకో ఇలా పెట్టారు మాకు 42, ఇంకో మాకు ఇచ్చిన నోట్ ఇది, అందుకోసం అని చెప్పి మేము దాని గురించి చెప్పాను తప్పితే నేనేం వేరే ఉద్దేశంతో చెప్పలేదు అని చెప్పి అలా చెప్పచ్చు కదా, డిఫెండ్ చేసుకోవచ్చు కదా. చేసుకోకుండా ఆవిడేమో డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ డిలీట్ చేసేసుకున్నారు. ఆవిడ ఎవరైతే మాట్లాడారో కావేరి అన్న ఆవిడ ప్రొఫైల్ కనిపించట్లా ఇప్పుడు. నెక్స్ట్, పిఆర్ మిషన్ అండ్ బాట్ అకౌంట్, షీ హోల్డ్స్ రెస్పాన్సిబుల్ పొజిషన్ ఇన్ ఏ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు ఆవిడ. అండ్ ఐ రిఫ్యూజ్ టు లెట్ హర్ కెరీర్. ఆవిడ కెరీర్ పోకుండా ఉండడం కోసం నేను ఈ వీడియో డిలీట్ చేసేస్తున్నాను అని చెప్పి డిలీట్ చేశారు. అసలు ఇందులో డిఫమేషన్ ఉంది, మేము మామూలుగా మాట్లాడుకున్నాం అది అంటున్నారు. ఇప్పుడు మీరు మామూలుగా మాట్లాడుకోవాలా, మీరు అల్లు అర్జున్ పేరు తీసుకొని అల్లు అర్జున్ మేనేజర్ చేసిన పనిని అల్లు అర్జున్ నేమ్ మీద ప్రజెంట్ చేశారు. అది ఖచ్చితంగా ఆయనకి డిఫమేషనే. ఆయన ఇప్పుడు ఎవరైనా అసలు అల్లు అర్జున్ వాళ్ళ మేనేజర్ ఎలా చేశాడు, అల్లు అర్జున్ వాళ్ళ మేనేజర్ ఇలా స్టేజ్ మీద ఆడియన్స్ లేకుండా చేశారు ఇలా అంటారు కదా. అల్లు అర్జున్ ఇలా చేశాడు, అల్లు అర్జున్ ఇలా మాట్లాడతాడంట, అల్లు అర్జున్ ఇలా చేస్తాడంటానే కదా వస్తుంది. అది అటు తిరిగి బాణం ఎవరి మీద వేసుకున్నా గుచ్చుకున్నది మాత్రం అల్లు అర్జున్కే కదా, అల్లు అర్జున్కే కదా డిఫమేషన్ అయ్యేది న్యాయంగా మాట్లాడుకుంటే. సో ఆయన డిఫేమ్ చేశారు కాబట్టి ఆయన యాక్షన్ తీసుకుంటారు. మీ దగ్గర నిజంగా ప్రూఫ్లు ఉండి మాకు ఇలా ఇవి ఈ 42 అని చెప్పి మీరు ఈ స్టేటస్ ఇది పెట్టే బదులు ఆవిడ ఇచ్చింది నాకు ఈ 42 అని మీరు తీసుకొని ఉంటే అంతెందుకు, ఆ ఇంటర్వ్యూలోనే మీరు అసలు ఆ క్లిప్ బయటకు వదిలే ముందే మీరు అడిగి దాని ప్రూఫ్ మీరు పక్కన పెట్టుకొని మీరు చేసి ఉండుంటే ఎంత బాగుండేది, ఎంత కరెక్ట్గా ఉండేది. అప్పుడు మీ సైడ్ న్యాయం ఉండేది. ఏది లేకుండా మనం వైరాలిటీ కోసం చేసేయటం, మితిమీరి ఏదైనా ఇలాంటి కేసులు లాంటివి ఇలాంటివి ఏదైనా వస్తే ఆ వీడియోలు డిలీట్ చేసుకోవటం, ఇదా రెస్పాన్సిబుల్గా చేసే కాంటెంట్. అప్పుడు మీ సైడ్ తప్పు ఉందని కదా అనుకుంటాను. అదే 42 రూల్స్ ఏవైతే ఇచ్చారో ఆ నోట్ పెట్టుంటే నేను ఖచ్చితంగా వీళ్ళు కరెక్ట్గానే చెప్పారు కదా, మీరు అలాంటి ఇచ్చారు కదా చెప్పారు, బట్ ఇందులో ఏముందని అందులో తప్పులు మాట్లాడుకునే వాళ్ళం. ఎందుకు వెళ్తున్నారు కోర్టు కేసుకి అది అని చెప్పి. నాకేమనిపించింది అంటే అలాంటిది ఏం లేదు, ఏవో కొన్ని రూల్స్ ఉండుంటాయి, కానీ వీళ్ళు ఎగ్జాక్ట్గా చెప్పకుండా దాన్ని కొంచెం ఎక్స్ట్రాగా చేసి చెప్పి ఆ వైరాలిటీ కోసం చెప్పుకొని ఇద్దరు ఫేమస్ అవడం కోసం చెప్పుకొని దాని తర్వాత వీళ్ళు లీగల్ యాక్షన్ తీసుకుంటారని గెస్సేలా ఏం పట్టించుకుంటారు అనుకున్నారు. కానీ మన సైడు అల్లు అర్జున్ కోసం గట్టిగా నడుస్తుంది కదా, అది చాలా గట్టిగా వెళ్ళిపోయేపాటికి ఇంకేం చేస్తారు, వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకున్నారు. లేదంటే అది ఇంకా దాన్ని షేర్ చేస్తూనే ఉన్నారు. ఆ క్లిప్ని ఎంత డిఫెండ్ చేయాలో అంత డిఫెండ్ చేస్తూనే ఉన్నారు. సో మనకు కూడా చేసే వాళ్ళకు కూడా అది నిజంగా జరిగిందా లేదా, ఇప్పుడు జరిగింటే నేను ఖచ్చితంగా జరిగింది కాబట్టి తప్పు అని దాని గురించి మాట్లాడుకున్నాను. తెలియకుండానే మనం ఓకే ఇలా చేసుంటారు. అరే మన హీరో ఇక్కడ మనం ఇప్పటి నుంచో చూస్తున్నాం, కష్టపడి వచ్చాడు ఒక హీరో. అది మనం అనుకున్న పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం, మనం అనుకున్న పార్టీకి సపోర్ట్ చేయకపోయినా ఏదైనా సరే అది తీసి పక్కన పెట్టండి. రెండోది వీళ్ళు ఎవరో కూడా తెలియదు, వీళ్ళ మాటలు నమ్ముతారా, ప్రూఫ్లు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు వీళ్ళైతే చూపించలేరు, మేము ఇవ్వలేదు, మీ ఇచ్చిన రూల్స్ ఇవ్వలేదని వీళ్ళు చూపించలేరు, కానీ ఇచ్చిన వీళ్ళు చూపించాలి. మాట వేసింది వీళ్ళు కాబట్టి కోర్టులో కూడా అంతే, వీళ్ళు ప్రూవ్ చేయాలి. దాన్ని వీళ్ళు ప్రూవ్ చేసుకునే పొజిషన్లో ఉంటే వీడియోలు డిలీట్ చేసుకోరు. సింపుల్ లాజిక్. ప్రూవ్ చేసుకునే పొజిషన్లో ఉంటే వీడియోలు డిలీట్ చేసుకోరు, ప్రూవ్ చేసుకునే పొజిషన్లో ఉంటే అసలు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లే డిలీట్ చేసుకోరు. అది మ్యాటర్. నెక్స్ట్ ఇంకోటి ఏదో పెట్టారబ్బా, the discussion was factual and professional, not defamatory, but protecting a real person will always take priority, blah blah blah. Defamatory ఎందుకు కాదు, నేను చెప్తున్నాను కదా, మీరు మేనేజర్ ఇచ్చాడని చెప్పినా మీరు తీసుకుంది అల్లు అర్జునే. అది ఖచ్చితంగా ఆయన డిఫేమ్ చేస్తుంది. ఇప్పుడు ఇంత వైరల్ ఎందుకైంది, అల్లు అర్జున్ మేనేజర్ కోసం వైరల్ అయిందా? అల్లు అర్జున్ కోసమే కదా వైరల్ అయింది. మరి అది డిఫేమ్ కాకుండా ఎలా ఉంటుంది? సో ఇదో స్టేటస్ పెట్టారు. దీని తర్వాత ఇంకోటి చూడండి, ఇది రచ్చగొట్టడం. ఆవిడే ఈ స్వీకృతి టాక్స్, ఇప్పటివరకు నేను తప్పుగా చెప్పుంటే ఐఎమ్ సారీ. ఈవిడేం పెట్టారు ఇంకో స్టేటస్, ఎనీవన్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హూ ఇస్ రెడీ టు స్పీక్ ద ట్రూత్, మై పాడ్కాస్ట్ ఈజ్ ఓపెన్, నో పిఆర్ లైన్స్, నో షుగర్ కోటింగ్, ఓన్లీ ఫ్యాక్ట్స్, లివ్డ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ రియల్ కరేజ్. సో ఎవరైనా రెడీగా ఉంటే దీని గురించి మాట్లాడటానికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి నా పాడ్కాస్ట్ ఓపెన్గా ఉంది, మీరు రండి మాట్లాడండి. షుగర్ కోటింగ్ వద్దు, పిఆర్ఈ అన్నీ వద్దు, డైరెక్ట్ ఓపెన్ కరేజ్, ధైర్యంగా వచ్చి కొమ్మండి అంటే అల్లు అర్జున్ కోసం అగెనిస్ట్గా చెప్పండి అని.
ఆల్రెడీ మీ దగ్గర అగెనెస్ట్గా చెప్పిన కాంటెంట్ని మీరు డిలీట్ చేసుకొని మళ్ళీ కొత్త కాంటెంట్ ఎందుకు అడుగుతారు? ఎందుకంటే ఉన్న కాంటెంట్ దగ్గర ప్రూఫ్లు లేవు కాబట్టి. సింపుల్, మీకు డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి, లాజిక్స్ కనెక్ట్ అవుతున్నాయి కదా. అందుకని ఇప్పుడు ఏంటి, రావాలి, కొత్తగా రావాలి, వాళ్ళు వచ్చేదోటి చెప్పాలి. ఇంకోటి ఏంటంటే మీరు నన్ను కనుక ఏదైనా లీగల్గా ప్రొసీడ్ అయితే ఇంకో ఇలాంటిది ఏదైనా చేస్తూ ఉంటాను ఇంకా అని చెప్పి బెదిరింపు ధోరణి. ఈ క్యా పాడ్కాస్టర్ బనే కదా తూ. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు రాంగ్ ఏంటి అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్. సో తన ఫ్యాన్స్ అన్నారు కాబట్టి ఆవిడ్ని అది తప్పు అని చెప్పడం తప్పులేదు, కానీ ఆవిడ్ని కామెంట్ చేస్తా బండబూతులు తిట్టారు. తప్పు మామ ఇది. కామెంట్ అసలు మనం ఎవరిని అబ్యూస్ చేయాల్సిన నెసిటీ లేదు. తప్పు పడదాం, మంచిగా పద్ధతిగా తప్పు పట్టచ్చు, పట్టలేమా? ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, మీ కామెంట్స్ అన్నింటినీ స్క్రీన్ షాట్లు తీసుకొని మొత్తం ఇన్స్టాగ్రామ్లో ఆ స్క్రీన్ షాట్స్ మొత్తం ఎన్ని స్టోరీల కింద పెడుతుంది. ఇంకో నన్ను అల్లు అర్జున్ తిట్టిస్తున్నాడు, అల్లు అర్జున్ పిఆర్ తిట్టిస్తున్నాడు అని. మీరు అల్లు అర్జున్ మీకు ఫోన్ చేసి అరే మావా రే తమ్ముడు వేసారా అని అంటాడా? అంట కదా. మీరు చేసే పనికి అడి తిరిగి ఆయన్నేమే ఖరాబ్ అవుతుంది. మరి దారుణంగా లిటరల్గా బూతులు ఉన్నాయి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే హిందీలోనూ తిడుతున్నారు, తెలుగులోనూ తిడుతున్నారు. ఆవిడకి అర్థమైన వరకు హిందీలో అన్ని తెలుగులో అన్ని స్క్రీన్ షాట్లు తీసుకొని పెట్టుకుంటుంది. ఇది మీ సైడ్ నుంచి తప్పు. ఎప్పుడు కూడా ఈ ఫ్యాన్స్ అన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇంతే, చాలా ఎమోషనల్గా ఉంటారు. మీరు లాజికల్గా వెళ్తే చాలా మంచిగా మీరు ఇచ్చేసుకోవచ్చు ఇష్యూని. మీ సైడ్ తప్పు లేకుండా 100% తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు కోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా ఇంకో నన్ను కూడా ఇట్లా తిట్టారని చెప్పి ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఇలా నిలబడవు ఇవన్నీ. సో నేను కూడా ఇలా చేయాల్సి వచ్చింది అన్నట్టు ఏదో దీనికి ఒక ఇది వస్తుంది, బలం వస్తుంది. అనవసరం కదా అది. అడి తిరిగి అల్లు అర్జున్ చేయించడని అంటారు. మీరు ఎవరు ఫ్యాన్స్ పెట్టారు, మీకు నచ్చక పెట్టారని ఎవరు అనరు. సో ఇది జరిగింది. అల్లు అర్జున్ గారి కోసం వీళ్ళు ఏదో సెలబ్రిటీ రూల్స్ ఒకసారి కంక్లూడ్ చేస్తాను. కంక్లూడ్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి మీకు నచ్చితే. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోలు ఉంటాయి, కాంటెంట్ చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వీళ్ళు ఏదో సెలబ్రిటీ రూల్స్ అని చెప్పి సెలబ్రిటీ అట్లాంటి రూల్స్ పెడతారు ఈ బ్రాండ్ ప్రమోషన్స్కి. వీళ్ళు షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎలా ఏం ఫేస్ చేస్తారు ఏంటని చెప్పి మాట్లాడుకుంటా. అందులో స్పెసిఫిక్గా అల్లు అర్జున్ కోసం ఇలా 42 రూల్స్ పెట్టారని చెప్పారు. అందులో 2-3 చెప్పారు, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, కళ్ళు పెట్టి చూడకూడదు అని చెప్పి దాన్ని ఎక్కిరంతగా మాట్లాడుకున్నారు. అది మన సైడ్ వచ్చేపాటికి చెప్పాను కదా 2 వర్గాలుగా ఉన్నారని చెప్పి అది కొంచెం బాగా వైరల్ అయింది. గట్టిగా వైరల్ చేసి అల్లు అర్జున్ని డిఫేమ్ చేసేలాగా అల్లు అర్జున్ ఇంకో ఎంత పిఆర్ చేస్తారు రా బాబు, పిఆర్ అన్నట్టు, లేదంటే అల్లు అర్జున్ ఇంతే ఎట్లాగే చేస్తాడు అన్నట్టు అది విధంగా దాన్ని బాగా పుష్ చేశారు. దాంతో వాళ్ళ టీము వాళ్ళ క్వశ్చన్ కూడా చేశారు, 42 ఏం పెట్టారు అసలు, డూస్ అండ్ డోంట్స్ ఏంటి, మాకు లిస్ట్ పంపించండి ఏంటి అని చెప్పి కొన్ని ట్వీట్స్ వెళ్ళి వాళ్ళిద్దరిని ట్యాగ్ చేస్తా. కానీ వాళ్ళు ఏం పెట్టలేకపోయారు. ఇన్స్టెడ్ ఆఫ్ అవి పెట్టకుండా మనం వైరల్ వెళ్ళిపోతున్నాం అదేం చేస్తే వైరాలిటీ కోసం చేశారని వీళ్ళకి క్లారిటీ వచ్చేసింది. దానికోసం ఇవన్నీ మాట్లాడారని చెప్పి. సో వీళ్ళు ఇప్పుడు లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు. ఎప్పుడైతే వీళ్ళు లీగల్గా ప్రొసీడ్ అయ్యారనుకున్నారో అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ వీడియోలని డిలీట్ చేస్తాం. నెక్స్ట్ మా కొలీగ్కి ఇష్యూ అవుతుంది తన జాబ్కి, అందుకని డిలీట్ చేసేస్తున్నాను. ఇష్యూ ఎందుకైతుంది, మీ దగ్గర ప్రాపర్ ప్రూఫ్ ఉండి మనం ప్రొఫెషనల్గా మాట్లాడుకున్నాం అనుకున్నప్పుడు ఇష్యూ ఎక్కడ అవ్వదు. మన దగ్గర ప్రూఫ్ లేదు, అలాంటిది ఏమి లేదు కాబట్టి ఇష్యూ అవుతుంది. అందుకని మీరు వీడియో డిలీట్ చేసుకున్నారు. దాని తర్వాత మాట్లాడిన కావేరి అనే ఆవిడ బ్రాండ్ స్ట్రాటజిస్ట్ ఎవరో కానీ ఆవిడైతే అకౌంటే డిలీట్ చేసుకున్నారు. నిజంగా మీరు అంత ప్రొఫెషనల్ అయ్యి ఉండి ఏమైనా కొన్ని రూల్స్ పెట్టుంటారు. నిజంగా అలాంటి రూల్స్ ఉంటే అసలు మీరు ఇలాగా మాట్లాడరు. ఇంకోటి ఏంటంటే అసలు ఈ కాంటెంటే డిఫేమ్ కాదు అంటే ఎందుకు కాదు, ఖచ్చితంగా మీరు డిఫేమ్ చేసినట్టు ఇప్పుడు ఈరోజు నిన్న జరిగింది అదే డిఫేమేషన్ జరిగింది త్రూఅవుట్ సోషల్ మీడియా. సో ఇవి జరిగింది. వీళ్ళు కేసు ఫైల్ చేస్తున్నారు, లీగల్గా యాక్షన్ తీసుకుంటారు. దాంతో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ టాక్స్ స్వీకృతి అనే టాక్స్ ఆవిడని అటాక్ చేస్తూ ఉన్నారు. గట్టిగా కొడితే ఆవిడకి 3-4 వేలు ఫాలోవర్స్ ఉన్నారు, ఆవిడకి కూడా అంతే ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇదంతా ఫేమస్ అవ్వడం కోసం కూడా చేసుండొచ్చు. సో అదే జరుగుతుంది ప్రజెంట్. మీరు ఆవిడని బూతులు తిట్టడం వల్ల ఆవిడ స్క్రీన్ షాట్లు తీసి పెడుతున్నారు. మీరు బూతులు తిట్టకుండా మీరు ప్రూఫ్ అడగండి. 42 డూస్ అండ్ డోంట్స్ అన్నారు కదా, నోట్ ఏది ఇచ్చారన్నారు కదా, ఆ నోట్ పంపించండి. ఎవరు మీతో మాట్లాడారో ఆ మేనేజర్ నేమ్ పంపించండి మాకు, మేము మాట్లాడతాం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ మేము మాట్లాడతాం అల్లు అర్జున్ గారితో. ఎవరు ఈ మేనేజర్ ఎందుకు చేశారని చెప్పి మేము ఎంక్వైరీ చేస్తాం. ఎందుకంటే ప్రతిదీ అల్లు అర్జున్ పేరు మీద ఇలా జరుగుతుంది, ఇది తప్పని. ఇది అడగండి. ఇది అడిగితే ఆవిడ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని ఉండదు, సమాధానం ఇచ్చేది కూడా ఉండదు. మీరు బూతులు తిట్టడం వల్ల ఆవిడకి ఈజీ అయిపోతుంది, ఒక ఎస్కేప్ రూట్ దొరికింది. అది సంగతి. సో చలో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఏదైనా పాయింట్ మిస్ అయ్యి ఉంటే కింద మీరు కామెంట్ చేయండి. సో దట్ అంటే నేను ఏదైనా చెప్పడం మర్చిపోయినా, ఏదైనా మిస్ అయినా, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో మిస్ అయినా మీరు అది కామెంట్ చేయండి. సో దట్ మన వాళ్ళు ఆ కామెంట్స్ చదివినప్పుడు వాళ్ళకి కూడా క్లియర్ ఐడియా వస్తుంది. నేను మిస్ అయ్యి గట్టిగా మంచి పాయింట్ అయితే నేను పిన్ కూడా చేసి ఉంచుతా కామెంట్ని. చలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ యూస్.